అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. దాని గురించి చాలా కూలంకషంగా కూడా చర్చించుకుందాం. భాస్కర్ రాజు గారికి వెంకట చాగంటి గారికి ఒక చిన్న వివాదం నడుస్తుంది. అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ ద్వారా మీరు చూసే ఉంటారు. భాస్కర్ రాజు గారు ఒక ఆయనతో ఇంటర్వ్యూ చేస్తూ ఆయన ఏమన్నారు అంటే, దాశరథి రంగాచార్య గారికి అసలు బేసిక్ సాంస్క్రిట్ తెలీదు అని అంటే దానిని తప్పుగా అర్థం చేసుకొని వెంకట చాగంటి గారు అది దయానంద సరస్వతికే అన్నారు అని చెప్పి ఆయన ఒక కౌంటర్ ఇచ్చారు. సరే, ఇదంతా ఓకే. ఇది పక్కన పెడితే అందరికీ కూడా దీని ద్వారా మనకి ఒక అనుమానం వస్తుంది. ఒకే వేదం కదా, వేదంలో ఉన్నది ఒకే మంత్రం, ఒకే రుక్కు కదా, మరి ఎంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని అర్థాలు చెప్తున్నారేంటి? అసలు మనం ఎవరి అర్థాన్ని తీసుకోవాలి, ఏ వేదం తాలూకు అర్థాన్ని మనం తీసుకోవాలి అనేది ఇక్కడ డౌట్గా అందరికీ ఉంది. భాస్కర్ రాజు గారు ఒకటి చెప్తున్నారు, వెంకట చాగంటి గారు అంటే ఇప్పుడు దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ స్థాపకులు, ఆయన ఒకటి చెప్తున్నారు. సాయినాచార్యుడు చూస్తే ఒకలా ఉంటుంది, దాశరథ రంగాచార్య గారు చూస్తే ఒకలా ఉంటుంది. ఇంకా మనం వెస్టర్న్ ఆ సైడ్ వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు గ్రిఫిత్ లేకపోతే మ్యాక్స్ ముల్లర్ వీళ్ళంతా చెప్పింది ఒకలా ఉంటుంది. ఇంతమంది ఇన్ని రకాలుగా ఒకే వేదంకి అర్థం ఎలా చెప్తున్నారు? దీంట్లో మనం ఏది తీసుకోవాలి అనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్గా తయారైంది. ఎవరిని మనం అడిగినా కానీ నేను చెప్తుందే కరెక్ట్ అంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఆ సాంస్క్రిట్లోంచి వాళ్ళు తీసుకున్న అర్థాన్ని చూపిస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి. సాంస్క్రిటే అంటే వీళ్ళు తీసుకుంది సాంస్క్రిట్లోంచే అయినా సంస్కృతం భాషలో రకరకాల సంస్కృతాలు ఉన్నాయన్నమాట. వైద్య సంస్కృతం, అలానే వేద సంస్కృతం, ఇలా రకరకాలు ఉన్నాయి. వైద్య సంస్కృతం తెలిసిన వాళ్ళకి వేద సంస్కృతం తెలియకపోయి ఉండొచ్చు. అంతేకాకుండా ఇది చాలా పురాతనమైనది కూడా. సో ఎవరైతే వేదానికి అనువాదం చేస్తున్నా లేదా భాష్యం రాస్తున్నా కూడా వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వేద సంస్కృతం అనేది వచ్చి ఉండాలి. అయితే ఒక వేదాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనకి కావాల్సినవి ఏంటి అంటే కల్ప, శిక్ష, నిరుక్త, జ్యోతిష, వేదాంగ, ఛందస్సు, ఈ 6 కూడా ఉండాలన్నమాట. ఇవి తెలియకపోతే ఎవరు కూడా వేదాన్ని అర్థం చేసుకోవడం జరగదు. మరి ఇవన్నీ వచ్చినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అర్థం వచ్చేటట్టు ఎందుకు చెప్తున్నారు? ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఇదంతా తెలియాలి అంటే మనం వేదం తాలూకు పూర్వం హిస్టరీకి వెళ్ళాలన్నమాట. ఆ హిస్టరీకి వెళ్తే తప్ప మనకి ఇదంతా కూడా అర్థం కాదు. మనందరికీ తెలిసిన విషయమే, వేదం అనేది ఎవరు కూడా రాయలేదు, కనిపెట్టలేదు, ఏమీ చెయ్యలేదు అనేది. వేదం అనేది ఆ భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని చెప్పి అందరూ చెప్తారు. అది అనంతంగా ఉండిందే. అయితే దానిని ఋషులు ఏం చేశారు అంటే దర్శించారనమాట. అంటే వాళ్ళు తపస్సు చేయగా ఆ వేదం అనేది వీళ్ళకి కనబడింది. వీళ్ళకి ఏదైతే కనబడిందో దాన్నే వీళ్ళు చెప్పుకుంటూ పోయారు. దాన్ని శృతి అంటారు. అలా వచ్చిన మొత్తం వేదాన్ని ఏం చేశారు అంటే శృతి మంత్రాలన్నింటినీ, రుక్కులన్నింటినీ కూడా ఒక లయబద్ధంగా, ఛందస్సుబద్ధంగా శృతి చేయడం మొదలుపెట్టారు. దాంట్లో ఎటువంటి డీవియేషన్స్ ఉండవన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదా మన ముందు తరాల వరకు కూడా ఒకే లయబద్ధంగా వేదాన్ని చదవాలి, అంటే శృతి చేయాలి. అంతగా ఈ యొక్క వేదాన్ని వీళ్ళు స్ట్రిక్ట్గా పాటించారు. అందువల్లనే ఈ రోజుకి వేదం అనేది నిలిచి ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వ్యాసుడు లేదా వ్యాసపీఠం ఈ మొత్తం వేదాన్ని 4 వేదాలుగా విభజించింది అని మనందరికీ తెలుసు. ఋగ్వేద, అలానే యజుర్వేద, అలానే సామవేద, అటుపక్క అథర్వవేద, ఇలా 4ని కూడా విభజించిందంతే. వ్యాసుడేమీ కనిపెట్టలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే మరి ఆ సమయంలో వేదానికి అర్థం కావాలి అని అనుకున్నారా అంటే లేదు అని చెప్పాలి. వేదం తాలూకు మంత్రం ఏదైతే ఉంటుందో దానిని లయబద్ధంగా మనం శృతి చేస్తే దాని తాలూకు ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ అనేది జరుగుతుంది అనేది వేదం తాలూకు ముఖ్యమైన ఉద్దేశం. అంతే తప్పించి వేదానికి అర్థం ఏంటి అనేది అప్పట్లో ఎవరు కూడా పట్టించుకోలేదు. సో వ్యాసుడు తర్వాత అలా 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 వస్తున్న ఋషులు ఎవరు కూడా వేదాన్ని లయబద్ధంగా, మంత్రబద్ధంగా చదివి ఆ తాలూకు ఏదైతే ఆ పవర్ ఉందో దాన్ని తీసుకోవడం. అంటే ఇటు పక్క మనం
యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ప్రకృతి శక్తులను కానీ లేకపోతే దేవతలను కానీ పూజించినా లయబద్ధంగా ఆ మంత్రాలు చదవడం వల్ల మనకి ఆ యొక్క ఏదైతే ఆ మంత్ర ఫలం అనేది దక్కుతుందో అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేశారు తప్ప దాని తాలూకు అర్థం ఏంటి, ఆ మంత్రానికి కానీ రుక్కుకు కానీ అర్థం ఏంటి అనే దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇది నోట్ చేసుకోవాల్సిన అంశం. అయితే ఆ తర్వాత వచ్చిన యాస్కుడు వరకు ఇది ఇలానే నడిచింది. అసలు వేదానికి మంత్రార్థం తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఋషులు చెప్పారు. ఎప్పుడైతే యాస్క మహర్షి వచ్చాడో ఆయన ఏమన్నాడు అంటే ఖచ్చితంగా మనం వేదానికి అర్థం తెలుసుకోవాలి అని చెప్పి ఆయన ఒక డిక్షనరీ రాశాడనమాట. దాన్ని ఇప్పుడు మనం నిరుక్తం అంటున్నాం. సో నిరుక్తం అనేది యాస్క మహర్షి దగ్గర నుంచి వచ్చింది. ఆ తర్వాత గౌతమ్ మహర్షి ఇలా ఒక్కొక్కరు చాలా వరకు రాసుకుంటూ వచ్చారు. కానీ 13th or 14th సెంచరీలో వచ్చిన సాయన మహర్షి రాసిన ఏదైతే ఇప్పుడు వేద భాష్యం ఉందో అది మనకి లాస్ట్గా అవైలబుల్లో ఉంది. ఆ తర్వాత రాసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వేదాన్నే తీసుకున్నారు, కానీ వీళ్ళకి నచ్చినట్టుగా అర్థాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అరబిందో కానీ ఆ తర్వాత వచ్చిన దయానంద సరస్వతి కానీ వీళ్ళంతా చెప్పేది ఏంటి అంటే, ఈవెన్ మ్యాక్స్ ముల్లర్ కానీ లేకపోతే గ్రిఫిత్ కానీ వీళ్ళంతా చెప్పేది ఏంటి అంటే, ఈ వెస్టర్న్ స్కాలర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకు అడ్డుగా ఉన్నప్పుడు సాయన మహర్షి రాసింది తప్పు అని చెప్పారు. చాలా వరకు ఆయనదే తీసుకున్నా వాళ్ళకి ఎక్కడైనా అడ్డుంటే ఆ విధంగా అన్నారు. ఇక అరబిందో దగ్గరికి వద్దాం. అరబిందో అన్న మాట ఏంటి అంటే, భౌతికంగా మంత్రానికి ఏదైతే అర్థం ఉందో దానిని మాత్రమే సాయనుడు తీసుకున్నాడు తప్పించి ఒక ఆధ్యాత్మికమైన అర్థం, నిగూఢమైన అర్థం కూడా ఉంటుంది వేద మంత్రానికి, దానిని ఆయన క్యాప్చర్ చేయలేదు అని చెప్పి అరబిందో చెప్పడం జరిగింది. అయితే ఇది ఆయన ఎలా కనిపెట్టాడు అని అంటే, ఆయన ఏమన్నాడు అంటే, నేను కూడా ఒక ఋషిని, సో నేను కూడా ధ్యానం చేశాను, నేను కూడా తపస్సు చేశాను. ఎలా అయితే మన పూర్వ ఋషులు వేదాన్ని ఎలా అయితే దర్శించారో అలానే నేను కూడా వేదాన్ని అలాగే వేద తాలూకు మంత్రం తాలూకు అర్థాన్ని కూడా దర్శించాను. అప్పుడు నాకు ఆ నిగూఢంగా ఉన్న అర్థం నాకు అర్థమైంది అని చెప్పి అరబిందో అన్నాడనమాట. సో దీనికి ముఖ్యంగా ఈ విధంగా నిగూఢమైన అర్థం చెప్పడంలో అరబిందో పాటుపడ్డాడు. అరబిందో తర్వాత వచ్చిన ఆయన కపాలి శాస్త్రి కానీ ఆ తర్వాత వాళ్ళ తాలూకు గ్రూప్లో ఉన్న ఆయన ఆర్ఎల్ కశ్యప్, ఆయన మొత్తం కూడా 4 వేదాలకి కూడా ఇంగ్లీష్లో అనువాదం చేశాడు ఆయన, లేదా భాష్యం రాశాడని అనుకోవచ్చు. బట్ ఈయన అరబిందో గ్రూప్. వీళ్ళనేది ఏంటి అంటే వేదంలో జంతుహింస ఉండదు అని, అలానే వేదంలో ఎటువంటి ఆ హింస కూడా ఉండదని వీళ్ళు చెప్పారు. ఇంకా ఇటుపక్క చూస్తే దయానంద సరస్వతి, ఆయన యజుర్వేదానికి పూర్తి భాష్యం ఇచ్చాడు. ఋగ్వేదంలో సగంలో చేసిన తర్వాత ఆయన దురదృష్టవశాత్తు విషప్రయోగం వల్ల చనిపోయాడు అనమాట. అయితే ఇక్కడ దయానంద సరస్వతి చేసిన ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చెప్పాలి. ఏంటి అంటే, పురాణాలు అనేవి పూర్తిగా అబద్ధం అని, అసలు వాటిని హిందువులు ఎవరు కూడా పట్టించుకోకూడదు అని, విగ్రహ పూజ అనేది ఈ వేదం అనేది నిషిద్ధం చేస్తుంది అని, అలాగే జంతుహింస కూడా లేదు అని చెప్పి ఈయన కూడా చెప్పాడు. ఇప్పుడు అసలు దాంట్లోకి వద్దాం. మరి వీళ్ళందరూ చెప్పిన దాంట్లో ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు భాస్కర్ రాజు గారు కూడా అరబిందో, కపాలి శాస్త్రి, ఆర్ఎల్ కశ్యప్ ఆ గ్రూప్కి చెందిన వ్యక్తే. ఈయన కూడా తను చెప్తున్న దానికి ఋగ్వేదం ఆయన 5 వాల్యూమ్స్ రాశారు, అలానే యజుర్వేదం, శుక్ల యజుర్వేదం కూడా ఆయన రాశారు. మిగతావి కూడా ఆయన రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అందులోనే ఉన్నారు. సో ఆయన కూడా చాలా క్లియర్గా వేద సంస్కృతంలో నేను ఏ అర్థాలు తీసుకున్నాను అని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా వస్తే ఎవరు తీసుకోవాలి అని మనం ఒక దగ్గరికి వస్తే ఇక్కడున్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే, సంస్కృతానికి దాదాపుగా 25 వరకు లేకపోతే ఇంకా ఎక్కువే అర్థాలు ఉంటాయి. సో ఒక్కొక్కరు తనకు నచ్చిన విధంగా ఒక్కొక్క అర్థానికి ఒక్కొక్క అర్థం ఆ కాంటెక్స్చువల్లో తీసుకోవడం జరిగింది. ఇది అసలు విషయం. ఇప్పుడు అరబిందో గారు ఉన్నారు, ఆయనకి నచ్చినట్టు సంస్కృతంలో ఆయనకి నచ్చిన అర్థాలను తీసుకున్నారు. సేమ్ కపాల శాస్త్రి కానీ, ఆర్ఎల్ కశ్యప్ కానీ, భాస్కర్ రాజు గారు కానీ, లేదా ఇటుపక్క చూస్తే దయానంద సరస్వతి కూడా విగ్రహాలు ఆయనకు నచ్చవు, సో వేదం విగ్రహాన్ని నిషేధిస్తుంది అని చెప్పి ఆయనకి అనుకూలంగా ఆయన రాసుకుంటూ వెళ్ళాడనమాట. ఇంకా ఇటుపక్క మ్యాక్స్ ముల్లర్ కానీ లేకపోతే గ్రిఫిత్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళకి అనుకూలంగా ఆర్యులు ఏదో బయట నుంచి వచ్చారని, లేకపోతే ఆర్యులేమి మిగతా వాళ్ళందరినీ చంపివేశారు అన్న విధంగా వచ్చేటట్టు వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు. ఇక సాయనాచార్యుడి దగ్గరికి వెళ్తే జంతుహింస అనేది ఉంది,
ఆనాడు యజ్ఞయాగాదుల్లో జంతు హింస చేశారు అన్నట్టుగా ఆయన రాసుకుంటూ వెళ్ళాడు. సేమ్ దాన్నే అనువాదం ఈరోజు దాశరథి రంగాచార్యుడు చేశాడు. సో ఈ విధంగా ఎవరికి నచ్చిన సంస్కృతంలో ఉన్న అర్థాలని వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటూ వేదాలకి అనువాదం కానీ భాష్యం కానీ చెప్పి వీళ్ళు ఏమంటారంటే నేను ఈ సంస్కృతంకి ఈ అర్థం తీసుకున్నాను అని చెప్తారు. ఎలా అయితే యాస్కుడు నిరుక్తం అనేది ఇచ్చాడో అలానే మ్యాక్స్ ముల్లర్ ఒక డిక్షనరీ ఇచ్చాడనమాట, నేను సంస్కృతంలో ఈ అర్థాన్ని తీసుకున్నాను అని. సేమ్ ఆర్ఎల్ కశ్యప్ గారు, సేమ్ ఇప్పుడు భాస్కర్ రాజు గారు, అలానే ఇటుపక్క తీసుకుంటే దయానంద సరస్వతి గారు నేను ఈ అర్థం తీసుకున్నాను అని. ప్రతి ఒక్కరు సంస్కృతంలో వాళ్ళకి నచ్చిన అర్థాలను వారు తీసుకున్నారు. కానీ నిజమైన అర్థం ఏది చెప్తుంది వేదం అంటే, నేను చెప్పేది ఏంటి అంటే ఇవన్నీ కూడా కాంటెక్చువల్గా వాళ్ళు లాజికల్గా చెప్పిన నిజమైన వేదం ఏదైతే వ్యాసుడు, ఇక్కడ వ్యాసుడు కాకపోయినా రచయిత అని అందాం జస్ట్ మన మాట ముందుకెళ్ళడం కోసం. ఎందుకంటే ఆయన విభజన చేశాడు కనుక ఆయనకి ఆ వేదార్థం తెలుసు అని మనం అనుకుందాం. సో వ్యాసుడు ఏదైతే వేదార్థం తెలుసు అని మనం అనుకుంటున్నామో ఆ వేదార్థం అనేది ఒక డిక్షనరీలో అంటే నేను సంస్కృతంలో ఉన్న ఈ పదాలకి అర్థం ఇది అని చెప్పి రాయలేదు. సో ఆయన రచయిత అని మనం తీసుకుంటే ఆయనకి మాత్రమే ఆ ఖచ్చితమైన వేదార్థం అనేది తెలిసి ఉండాలి. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటున్నారు. మేబీ నిజం కూడా కావచ్చేమో, కానీ మనం తెరిచి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడుతున్నారు మొత్తం, ఇటుపక్క వెంకట చాగంటి గారు దయానంద సరస్వతి ప్రకారం లేదు, జంతు హింస లేదు, విగ్రహాలను నిషేధిస్తుంది, లేకపోతే అసలు ప్రకృతి శక్తులను పూజించకూడదు, పురాణాలను మనం దూరం పెట్టాలి. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు దయానంద సరస్వతి సైడు లేకపోతే భాస్కర్ రాజు గారు ఏమంటారు అంటే లేదు సాయనుడు తప్పు రాశాడు, వేదాలలో జంతు హింస లేదు అని చెప్పి ఈయన చెప్తున్నారు. ఇదంతా కూడా తీసుకుంటే వీటన్నింటికి పరంగా కాంటెక్చువల్గా మనం తీసుకుంటే ఓకే అనొచ్చు. కానీ సత్యం తెలుసుకోవాలి అంటే మాత్రం ఒకటే ఇక్కడ ఉంది, వీళ్ళు చెప్తున్న దానికి దేంతో కంపేర్ చేయాలి అనేది క్వశ్చన్. దేంతో కంపేర్ చేయాలి అంటే పైన ఏదీ లేదు. మీకు అర్థమవుతుందా ప్రాబ్లము? సో వీళ్ళందరూ చెప్పింది తెరిచి చూడాలంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చోవచ్చు, డిబేట్ పెట్టుకోవచ్చు. డిబేట్ పెట్టుకుంటే ఏం మాట్లాడతారు? నేను ఈ సంస్కృతానికి ఈ పదం తీసుకున్నాను అంటే ఈయనంటే నేను ఈ సంస్కృతానికి ఈ పదం తీసుకున్నాను. మరి ఈ పదం కరెక్టా ఈ పదం కరెక్టా అంటే తెరిచి చూడడానికి పైన ఏమీ లేదు. అక్కడ వస్తుంది ప్రాబ్లము. ఆ ప్రాబ్లం కూడా నేను ఇందాకే చెప్పినట్టు మంత్రం తాలూకు ఆ ఫలం కావాలి అనుకున్నారే తప్ప మంత్రం తాలూకు అర్థం తెలియాల్సిన అవసరం లేదు అని మన పూర్వీకులు అయిన ఋషులు అనుకున్నారు కనుక ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పటికైనా కూడా వేదానికి ఆ వేద మంత్రం తాలూకుది అంటే ఆ శృతి ఎలా అయితే కరెక్ట్గా ఉంటుందో అలా పలకడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తప్ప వేదార్థానికి ఎప్పటికీ కూడా ప్రాముఖ్యత లేదు అనేది మన సాంప్రదాయపరంగా వస్తుంది. ఇక వేదాలలో జంతు హింస ఉందా లేదా, ఇది అసలు చాలా అంటే చాలా డిబేటబుల్ క్వశ్చన్. ఎప్పటి నుంచో ఇది వస్తూనే ఉంది. రీసెంట్గా మన హిస్టరీలో వచ్చిన కొంతమంది చెప్పేది ఏంటి అంటే దయానంద సరస్వతి అయినా కావచ్చు, అరబింద్ అయినా కావచ్చు, కపాల శర్మ గారు లేకపోతే భాస్కర్ రాజు గారు జంతు హింస లేదు అని అంటారు. సాయనుడి దగ్గరికి వెళ్తే ఉంది అని ఆయన రాశాడు. మరి ఉందా లేదా? నాకు తెలిసిన నేను ఒక ఆన్సర్ ఏం ఇస్తాను అంటే నేను కూడా దీని గురించి కాస్త చూశాను. జంతు హింస అనేది కేవలం కలికాలంలో మాత్రమే నిషిద్ధం. అంతకుముందు జంతు హింస అనేది ఉండేది. ఈవెన్ మనం మన ధర్మ గ్రంథాల్లో చూసుకున్నా ఎవరైనా ఒక వ్యక్తి గెస్ట్గా వస్తే ఇంట్లో ఉన్న కోడి దూడను కూడా చంపి ఆయనకు ఆహారంగా పెట్టమని కూడా మన ధర్మ గ్రంథాలు ఆ కాలం కనుక ఉద్బోధించాయి. అయితే మరి వేదంలో కూడా యజ్ఞయాగాదుల్లో అది చేశారా, జంతు హింస చేశారా అని అంటే భాస్కర్ రాజు గారు వీడియోలో ఒక మాట అన్నారు. ఏంటనంటే హిస్టరీలోకి మనం వెళ్ళాము అంటే అలాంటి ఏవైనా కానీ అవశేషాలు కనిపించాయా అని. ఇక్కడ మనకి దానికి ఒక ఆన్సర్ ఏమైనా వస్తుంది అంటే ఏదైనా ఒక దున్నపోతుని కానీ లేకపోతే ఒక గొర్రెని కానీ ఇలాంటి వాటిని ఏదైనా చంపితే ఆ చంపిన తాలూకు దానిని మాంసాన్ని వీళ్ళు భుజించాలి అనేది ఒక యజ్ఞంలో ఆచారంగా ఉండింది అని సాంప్రదాయం చెప్తుంది. సో ఇక్కడ ఒకవేళ కానీ అలా జరుగుంటే, నేను వేదంలో ఉంది అని చెప్పట్లేదు, జరిగి ఉంటే అవశేషాలు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే దాన్ని తినేసేవాళ్ళు కనుక అవకాశం లేదు. అయితే నిజంగా వేదంలో ఉందా అంటే తెలియదు అని మాత్రమే ఆన్సర్ వస్తుంది. నేను మన ఇతిహాసాల్లో కూడా పరిశీలించాను.
ఈవెన్ రామాయణంలో కూడా చూశాను. బాలకాండంలో ఈ అశ్వమేధ యాగం అనేది దశరథుడు అలానే కౌసల్య చేస్తారు. అక్కడ ఏమైనా ఇలా జంతుహింస అంటే ఆ అశ్వాన్ని వధించారా అని అంటే వాల్మీకి స్పష్టంగా రాయలేదు అని చెప్పాలి. వాళ్ళు అర్పించారు అని ఉంది అంతే, తప్పించి దాన్ని చంపారు అని కానీ లేకపోతే ఆ మాంసాన్ని తీసుకొని వీళ్ళంతా తిన్నారు అని కానీ లేదు. సో రామాయణంలో వాల్మీకి కూడా స్పష్టంగా చెప్పలేదు ఒక అశ్వాన్ని వధించాలి అని. సో జంతుహింస ఉందా అంటే ఈ బ్రాహ్మణిక సాంప్రదాయం ఏదైతే ఉందో అప్పట్లో ఉండేది అని మాత్రమే వీళ్ళు చెప్తారు. కానీ వేదంలో ఉందా అంటే తెలియదు అనే ఆన్సరే వస్తుంది. దానికి ఖచ్చితంగా మనం ఈ ప్రూఫ్ చూపించి చెప్పాలి అనడానికైతే మాత్రం ఆన్సర్ లేదు అనే చెప్తాను. ఇది ఒకటి. రెండవది ఏంటి అంటే వెంకట చాగంటి గారు ఎలాగూ దయానందుని తీసుకొచ్చారు కనుక దయానందుడు మాట్లాడిన మాటలకి నా వంతు వివరణ కూడా నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కానీ నేను ప్రారంభించే ముందు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే దయానంద సరస్వతులు నిజంగా చాలా సంఘ సంస్కర్త. ఆయన నిజంగా హిందుత్వానికి చాలా మేలు చేయాలని చూశారు. ఆర్య సమాజాన్ని స్థాపించి ఆర్య సమాజకుల్ని ఆ కాలంలో ఈవెన్ మన హైదరాబాద్లో తీసుకుంటే నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో ఆ రోజుల్లో ఆర్య సమాజికులే ముందంజలో ఉన్నారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా దూరంగా ఉంది. ఆర్ఎస్ఎస్ అనేది వ్యవస్థ పరంగా ఎటువంటి చేయలేదు. మేబీ కొంతమంది ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు పోరాడి ఉండవచ్చు గాక, కానీ ఆ రోజు మాత్రం చాలా గట్టిగా పోరాడిన వాళ్ళలో ఆర్య సామాజికులే ముందు ఉన్నారు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. కానీ సిద్ధాంతపరంగా మనం వచ్చాము అంటే అది దయానంద సరస్వతి అయినా ఎవరైనా కానీ ఒకవేళ ఖండించాల్సిన విషయంగా ఉంటే తప్పకుండా ఖండించాల్సిందే. సో ఇప్పుడు నేను ఒక్కొక్క దగ్గరికి వస్తాను. నేను దయానంద సరస్వతుల వారు పురాణాలని ఆయన తప్పుపట్టారు. వాటిని అసలు హిందూ సమాజం తీసుకోనక్కర్లేదని చెప్పారు అని చెప్తూ ఆయన తన సత్యార్థ ప్రకాశం అనే పుస్తకంలో రాశారు. సో ఆయన ఏమంటున్నారు అనేది నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. వేదాలే పరమ ప్రమాణం అని ఆయన నమ్మకం. ఆయన అభిప్రాయం ప్రకారం వేదాలు దేవుని ప్రత్యక్ష జ్ఞానము, వాటిలో ఉన్నది మాత్రమే నిజమైన ధర్మమని ఆయన విశ్వసించారు. వేదాల తర్వాత వచ్చిన పురాణాలు మానవులచే రచించబడ్డవి, అందువల్ల అవి తప్పులు మూఢనమ్మకాలు కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. ఇక్కడ అసలు పురాణాలు ఎందుకు వచ్చాయి అని మనం జాగ్రత్తగా చూస్తే, పురాణాలు ఎవరు తీసుకొచ్చారు అనేది మనం జాగ్రత్తగా చూస్తే, వేదాలని ఎవరైతే విభజించారో ఆయనే పురాణాలను కూడా రాశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హిందూ సాంప్రదాయం కూడా అదే చెప్తుంది. వ్యాసుల వారే ఈ యొక్క వేదాలను విభజించారు, వ్యాసుల వారే ఈ పురాణాలను రచించారు. ఎందుకు రచించారు అని అంటే ఇందాకే నేను చెప్పినట్టు కేవలం మంత్రఫలం కోసం వేదాలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య జనులకు కూడా వెళ్ళాలి అని చెప్పి పురాణాలను వ్యాసుల వారు రచించారు. అయితే సామాన్య జనానికి ఎలా వెళ్తాయి అంటే కథల ద్వారా వెళ్తాయి కనుక ఆ కథల రూపంలో ఆ వేదంలో ఉన్న భక్తిని కానీ లేకపోతే అందులో ఉన్న భావాలు కానీ అందులో ఉన్న అంశాలను కానీ పురాణాల్లో చొప్పించి జనాల మధ్యలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఏదైతే ఈ వేదాలు ఉన్నాయో వాటికి కట్టుదిట్టమైన శృతిని ఏదైతే ఏర్పాటు చేశారో అది పురాణాలకు చేయలేదు. అందువల్ల ఏమైంది అంటే ఎప్పుడో రాసిన ఆ పురాణాల్లో చాలా వరకు ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఇప్పుడు కూర్మ పురాణం కానీ పద్మ పురాణం కానీ ఇలాంటివి మనం చూసామనుకోండి, వాటిలో కొన్ని ఇప్పుడు మిగిలి ఉన్నాయి. ఇంకా బ్రహ్మ వైవర్ష పురాణం అయితే పూర్తిగా నశించిపోయింది అంటున్నారు, కొత్తగా రచించింది వచ్చింది అని చెప్తున్నారు. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతం ఉన్న చాలా అంశాల వరకు పురాణాల్లో ఉన్నాయి. నిజమే, అందరూ ఒప్పుకునే విషయమే. పురాణాల్లో చాలా వరకు అంటే కట్టుకథలు లాంటివి కానీ ఇలాంటివన్నీ ఉన్నాయని. అందువల్లనే మన పెద్దలు కూడా ఏమని చెప్పారు అంటే ఇప్పుడు దయానంద సరస్వతుల వారు చెప్తున్నట్టు వేదమే అందరికీ పరమ ప్రమాణం. అయితే పురాణాలు కాదు అని కాదు, ఆ తర్వాత ఉపనిషత్తులు కానీ ఇతిహాసాలు కానీ లేకపోతే ధర్మ గ్రంథాలు కానీ పురాణాలు కానీ అన్నీ మనకి ప్రమాణమే అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. కానీ పురాణాలు లాస్ట్లో వస్తాయి. పురాణాల్లో ఏమైనా తప్పు కింద మనకు అనిపిస్తే దాన్ని ఇతిహాసాల్లో చూడాలి.
ఇతిహాసాల్లో తప్పు కింద అనిపిస్తే మనం ధర్మగ్రంథాల్లో చూడాలి. ధర్మగ్రంథాల్లో కూడా తప్పు కింద అనిపిస్తే మనం అప్పుడు వేదాల్లోకి వెళ్ళి చూడొచ్చు, దాన్ని కొట్టేయచ్చు. ఎంతవరకు ఆ అంశం వరకు మాత్రమే, అంతేగాని మొత్తం పురాణాన్నే కొట్టేయమని చెప్పలేదు. తర్వాత ఇక్కడ దయానందుల వారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే పురాణాలు మనుషులు రాశారు అని చెప్పారు. ఈయనకి ఎలా తెలిసింది అనే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్. పురాణాలు మనుషులు రాస్తే అంటే ఇప్పుడు మొత్తం ఇది సాంప్రదాయం తీసుకుంటే వేదమైనా పురాణమైనా ఇంకేవైనా ఇతిహాసాలైనా ఏవైనా కానీ విశ్వాసం ఆధారంగానే నడుస్తున్నాయి. ఇప్పుడు వేదం అనేది దేవుడు తీసుకొచ్చాడు అని చెప్తూ, వేదం అనేది అపౌరుషేయం అని చెప్తూ, వేదం అనేది అపౌరుషేయం అని చెప్తూ పురాణాల దగ్గరికి వచ్చినప్పటికీ మనుషులు రాశారు అని అడిగితే మీకు నచ్చినట్టు మీరు వర్ణించుకుంటే ఎలా అవుతుందండి? పురాణాలు నిజమే చాలా వరకు అసంబద్ధంగా ఉండొచ్చు, కానీ విశ్వాసంలో అవి కూడా ఉన్నాయి కదా. మీకు నచ్చినట్టు మీరు తీసుకుంటే నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ పురాణాలు మనుషులు రాసినవి అయితే వేదాలు కూడా దేవుడు రాశాడని ఎక్కడుంది, ప్రూఫ్ ఏంటి అని అడిగితే దయానందుల వారు కానీ ఇప్పటి ఆర్య సామాజికులు కానీ ఏం ఆన్సర్ ఇస్తారు? విశ్వాసం దాటి మీరు బయటికి వెళ్ళారు అనుకోండి, మిగతా వాళ్ళు కూడా విశ్వాసం దాటే వెళ్తారు. దీన్ని మాత్రమే విశ్వసించండి, దీన్ని విశ్వసించొద్దు అంటే అది కరెక్ట్ కాదు కదా. మీరేదో మిగతా జనాలందరికీ కూడా నేను చెప్పిందే వేదం అన్నట్టు మీరు ఏదో స్టేట్మెంట్ ఇస్తానంటే అది ఎలా కుదురుతుందండి? దీనివల్ల కదా ఆర్య సామాజికులు ఈరోజు సాంప్రదాయం నుంచి పక్కకి వెళ్ళిపోయారు. దయానందుల వారు రాసిన వేదం అనేది సాంప్రదాయంలో తీసుకోరు. కారణం ఇదే. ఇంకా నేను మీకు ఇంకా ముందుకు చెప్తాను. పురాణాల్లో విరుద్ధతలు ఉన్నాయని విమర్శ. వివిధ పురాణాల్లో దేవతల గురించి, సృష్టి గురించి, ధర్మం గురించి పరస్పర విరుద్ధమైన విషయాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ కారణంగా ఆయన వాటిని విశ్వసనీయమైన గ్రంథాలుగా అంగీకరించలేదు. అదే నేను చెప్పేది. అంటే ఇక్కడ చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, విరుద్ధంగా ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. విరుద్ధంగా ఎందుకు ఉన్నాయి అనేది కూడా మనం చూడాలి కదా. ఇక్కడ పురాణాల్లో దేవతల గురించి, సృష్టి గురించి, ధర్మం గురించి పరస్పర విరుద్ధమైన విషయాలు ఉన్నాయి అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, మన పురాణాల్లో శివుని గురించి ఉన్న పురాణాలన్నీ శివుడు దేవుడని, విష్ణువు గురించి అయితే విష్ణువు అని, లేకపోతే దేవి గురించి అయితే దేవి అని, ఇలా ఉన్నాయి అని ఈయన చెప్పే ఉద్దేశం అన్నమాట. మరి వేదం కూడా అదే చెప్పింది కదా. వేదంలో కూడా వివిధ రకాలైన దేవతలు ఉన్నారు. ఆ దేవతలను కూడా అక్కడ పరబ్రహ్మ, భగవంతుడు అని వర్ణించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అందులో ఉన్న తత్వాల కింద, అంటే భగవంతుడు ఎవరైతే ఈ వేదం అనేది మనకి చెప్తుందో ఆయన తాలూకు తత్వాలుగా అక్కడ తీసుకున్నారు ఈయన. మరి ఎక్కడికి వచ్చేటప్పటికి తీసుకోవడానికి ఈయన ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఈయన హిపోక్రసీ చూపించారనమాట. వేదాల్లో కూడా వివిధ దేవతలు ఉన్నారు, వాళ్ళని కూడా దేవుడిగా చెప్పారు, కానీ ఈయన వేదాన్ని కొట్టేయలేడు. వేదం ఈయనకి కావాలి. అందువల్ల అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, వివిధ నామాల కింద చెప్పాడనమాట. అంటే భగవంతుని నామాలుగా వాళ్ళని గుర్తించాలి అని చెప్పాడు ఆయన. మరి అదే పని పురాణాల్లో ఎందుకు చేయలేకపోయాడు ఈయన? అంటే పురాణాలకు వచ్చేటప్పటికి వివిధ రకాలైన దేవతలు ఇక్కడ ఉన్నారు కదా, మరి వాళ్ళని కూడా అలానే తీసుకోవచ్చు కదా. పురాణాల్లో తీసుకోకుండా మీరు ఇక్కడ మాత్రమే ఎందుకు తీసుకున్నారు అనేది ఒక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, సృష్టి అనేది రకరకాలుగా జరిగింది, నేను తీసుకోను అని చెప్తున్నారు. అవును, సృష్టి రకరకాలుగా జరిగింది, ఎందుకు జరగకూడదు? ఎందుకంటే మన తాలూకు సృష్టికి అనంతం అనమాట. దానికి ఒక స్టార్ట్ అంటూ లేదు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా సృష్టి జరిగింది అనేది మన హిందూ సాంప్రదాయం చెప్తుంది. అలా కాదు, సృష్టి ఒకేసారి జరిగిందని చెప్పేవేవి ఎడారి మతాలు. మరి ఈయనేమైనా ఎడారి మతాలని సమర్థించే పనిలో ఉన్నాడా, లేదా ఎడారి మతాల తాలూకు ప్రభావం ఈయనకేమైనా పడిందా? ఎందుకంటే దాంట్లో ఒకటే సృష్టి ఉంటుంది. సో ఆ సృష్టి ప్రకారమే జరుగుతుంది, ఇంకొక సృష్టి కానీ అక్కడ ఉండడానికి వీలు లేదు. మరి మన దగ్గర సృష్టి రకరకాలుగా ఉంటే వీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాలేదు. సృష్టి ఎందుకు ఉండకూడదు రకరకాలుగా? దానికి ఏమైనా తర్కబద్ధంగా ఈయన ఏమైనా చెప్పగలడా? అంటే వేదం ఒకటే చెప్తుంది కనుక మిగతావేవి కూడా తీసుకోకూడదు అనేది ఈయన తాలూకు పాయింట్ అయితే, మిగతావన్నీ కూడా మన దాంట్లో మన తాలూకు సాంప్రదాయం ప్రకారం ఉన్నవే, వాటిని ఎందుకు తీసుకోకూడదు అనేది అగైన్ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఈయన ఇంకొక మాట ఏమంటాడంటే, పురాణాలు మానవులను మూఢనమ్మకాలు, అంధభక్తి మరియు పాపపుణ్యాల భయంలో ఉంచుతున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా మూర్తి పూజ, యజ్ఞాలు చేయకుండానే పుణ్యం పొందడం వంటి భావనలు వేద సూత్రాలకు వ్యతిరేకమని ఆయన అన్నారు. ఈ మూర్తి పూజ గురించి నేను తర్వాత వస్తాను, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సమాజ సంస్కరణ అనేది ఆయన తాలూకు ముఖ్య ఉద్దేశం. ఆయన ఆర్య సమాజం ద్వారా సమాజాన్ని మళ్ళీ వేదధారితంగా మార్చుకోవాలనుకున్నారు.
పురాణాల్లో ఉన్న కుల, జాతి మరియు భక్తి ఆధారిత విభజనలను తొలగించి సమానత్వాన్ని నెలకొల్పాలని భావించారు. ఇది నిజంగా చాలా మంచి పనే. పురాణాలు అనేవి నేను ఇందాకే చెప్పినట్టు అంతకు ముందు వ్యాసుల వారు రాసినవి చాలా వరకు కనుమరుగైపోయాయి. తర్వాత చాలా ప్రక్షిప్తాలు అనేవి చొప్పించబడ్డాయి. నేను పురాణాన్ని మొత్తం కొట్టేయమని నేను చెప్పలేదు. పురాణంలో ఏమైనా తప్పులు ఉంటే డెఫినెట్గా ఈ కాలానికి అవి సరిపడకపోతే తీసేయొచ్చు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఈయన కూడా ఆ ఉద్దేశంలోనే ఉన్నారు కనుక నేను దీన్ని సమర్థిస్తున్నాను. అలాగని పురాణాన్ని మొత్తం కొట్టేయాల్సిన పని అయితే లేదు. ఇక్కడ అగైన్ దేవత అనేకత్వానికి ఈయన వ్యతిరేకం. పురాణాలు అనేక దేవతలను ఆరాధించమని చెబుతాయి, కానీ దయానందుడు ఒకే పరమాత్ముడు ఉన్నాడు అనే వేద సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. పురాణాలు చెప్పేది కూడా అదే. పురాణాలు క్లియర్గా ఈయన చదివారో లేదో నాకు అర్థం కావట్లేదు. వేదం ఏదైతే ఇందాకే నేను చెప్పినట్టు ఏవైతే వివిధ దేవతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ భగవంతుని తాలూకు నామాలుగా తీసుకోవాలి అని అనుకున్నారు. ఇక్కడ కూడా అదే చెయ్యాలి, కానీ ఈయనకి పురాణాలు అంటే పడదు. అందువల్ల ఏం చేశారు, ఇక్కడ తీసుకోవడానికి ఈయనకి మనసు అంగీకరించలేదు. సో పురాణాలన్నీ కూడా వేదాలకి విరుద్ధంగా ఉన్నాయి కనుక పురాణాలన్నీ తీసేయాలి అని చెప్పారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆర్య సమాజికులకి ఒక రోగం ఉంటుందండి. రోగం అనడం మాట కరెక్ట్. ఆర్య సమాజికులు ఈ మధ్య మనుధర్మశాస్త్రాన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు, కానీ జాగ్రత్తగా గమనిస్తే దాంట్లో సగానికి పైగా లేపేశారు. అంటే అదంతా కూడా కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళు లేపేశారు. నిజమే, చాలా వరకు అయితే మనుధర్మశాస్త్రంలో ప్రక్షిప్తాలు అనేకం చేరాయి అన్నమాట. అది ఎప్పుడో త్రేతాయుగం నాటిది. ఇప్పుడు దాన్ని తీసుకొని అవలంబించాల్సిన అవసరం కూడా లేదు. అలా అని మంచి అందులో ఉంటే తీసుకోవాల్సిన తప్పు కూడా లేదు. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే సగానికి పైగా నరికేశారు. ఆ పుస్తకాన్ని నరికేసి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే వీళ్ళు ఏ పెద్దలని అడిగారు, ఎవరితో మాట్లాడారు, ఎవరితో చర్చ జరిపారు, ఏది తీసేయాలనుకున్నారు, ఏది ఉంచాలనుకున్నారు, ఏం సంబంధం లేదు, వీళ్ళకి నచ్చింది మొత్తం కొట్టిపడేశారు. ఇదే ప్రాబ్లం అనమాట. మేము అన్నదే మీరు చెయ్యాలి అన్న దగ్గర ఉంటారు ఈ ఆర్య సమాజికులు. వీళ్ళ చెప్పిందే కరెక్ట్ అన్నట్టు మాట్లాడతారు. అరే విశ్వాసం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తర్కం ఎలా తీసుకొస్తావో నాకు అర్థం కాదు. విశ్వాసం అంటేనే అది ఒక నమ్మకంతో కూడింది. అందులో నువ్వు తర్కాన్ని ఎలా చేరుస్తావు? అసలు విశ్వాసానికి తర్కం అనేది పనిచేయదు కదా. ఆ విశ్వాసంలో కూడా నేను చెప్పిందే నువ్వు విశ్వాసం కింద పాటించాలి అంటే అగైన్ మనం ఎడారి మతాల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు క్రైస్తవులు ఎలా చెప్తారు, యేసునే నమ్మాలంటారు. ఇస్లాం వాళ్ళు ఏమంటారు, అల్లాయే దేవుడు అంటారు. ఇప్పుడు ఈ దయానంద సరస్వతి లేకపోతే వాళ్ళ తల్లి అనుచరులు కూడా మేం చెప్పిందే మీరు వినాలి. ఎస్, వేదాన్ని మించిన ప్రమాణం ఇంకొకటి లేదు. అలాగని వేదం ఒకటే లేదు అనేదే నేను చెప్పాలనుకునేది. ఏది పడితే అది తీసేయడానికి మన హిందూ సమాజం లేదా మన హిందూ సాంప్రదాయం ఒప్పుకోదు. కావాలంటే సంస్కరణలు చేయొచ్చు. ఆ విషయం మన దయానంద సరస్వతుల వారికి అర్థం కాలేదు అనేదే నా బాధ. ఇప్పుడు దయానంద సరస్వతుల వారు మూర్తి పూజని అంటే విగ్రహారాధనని ఖండించారు. దానికి ఆయన యజుర్వేదంలోను ఋగ్వేదంలోను కొన్ని మంత్రాలను తీసుకున్నారు. అయితే దాన్ని మనం పక్కన పెడదాము. ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, దానికి నా తాలూకు ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. ముఖ్యంగా ఈయన అభియోగం ఏంటి అంటే పురాణాలు దేవతలకు విగ్రహ రూపం ఇచ్చి ఆరాధన చేయమని చెబుతాయని ఆయన అన్నారు. కానీ ఆయన వేదాల ఆధారంగా ఇలా చెప్పారు, దేవుడు రూపరహితుడు, ఆయనకు విగ్రహం లేదు, మట్టి రాయి లోహపు విగ్రహాలకు పూజ చేయడం వేద విరుద్ధం, ఇలా చెప్పి ఆయన చెప్పారు. అయితే మీరు చాలా వరకు గమనిస్తే వేదంలో చాలామంది దేవతలను విగ్రహారాధన చెయ్యకుండానే యజ్ఞయాగాదులు చేసినట్టు పూజించినట్టు మనకి కనిపిస్తుంది. అంటే హవిస్సులను ఇవ్వడం కానీ వాళ్ళు తిరిగి మనకు కావాల్సినవన్నీ కానీ అంటే వర్షాలను కానీ ఇవన్నీ మనం అనుకున్న కోరికలను తీర్చడం కానీ మనకు కనిపిస్తుంది. అలా అని విగ్రహ పూజను నిషేధించమని కానీ లేకపోతే పూజించొద్దని అని కానీ వేదం చెప్తుందా అని అంటే అక్కడ కేవలం దయానంద సరస్వతుల వారి వేదంలో మాత్రమే అలా కనిపిస్తుంది. మిగతా ఎవరు కూడా అలాంటి ఎటువంటి వేదార్థాన్ని కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దాశరథి రంగాచార్యుల వారు కూడా చెప్పింది ఏంటి అంటే కొన్ని పనిముట్లను కూడా ఈ యొక్క ఆర్యులు పూజించారు అని చెప్పి ఉంది. అంటే మరి పనిముట్లను పూజిస్తే మరి అవి విగ్రహాలు అయినట్టే కదా, మూర్తి పూజ చేసినట్టే కదా. మరి దానిని ఈయన ఎలా తప్పు పడుతున్నాడు అనేది మనకి ఒక డౌట్ వస్తుందన్నమాట. వేదాల నుంచి
తన తాలూకు ఏదైతే భావాన్ని చెప్పడానికి ఆయన సత్యార్థ ప్రకాశంలో వాడిన ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ఆయన వేదం నుంచి తీసుకున్న పాయింట్స్ అన్నమాట. దేవుడు రూపరహితుడు అంటే నిరాకారుడు అని వేదాలు చెప్తున్నాయి. దయానంద్ గారు వేదాలను పరమ ప్రామాణికంగా స్వీకరించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వేదాల్లో ఇలా ఉంది, నతస్య ప్రతిమాస్తి, ఇది యజుర్వేదం 32:3లో ఉంటుంది. దానికి దయానందుల వారు తీసుకున్నది ఏంటి అంటే ఆ దేవునికి ఎలాంటి ప్రతిమ లేదు, అంటే దేవుడు రూపరహితుడు అన్నట్టుగా ఆయన చెప్పారు. ఇక్కడ మిగతా వాళ్ళతో తీసుకుంటే విగ్రహం అని ఉండదన్నమాట. ఈయన దాన్ని తీసుకున్నారు, నేను ఇందాకే చెప్పినట్టు. ఆయన ఇంకొక మాట కూడా ఏమంటారంటే మట్టి, రాయి, లోహం వంటి పదార్థాలతో చేసిన మూర్తులు దేవుణ్ణి సూచించలేదనేది ఆయన అభిప్రాయం. ఇక్కడ ఆయన మాటల్లోకే వద్దాం. వేదంలో దేవుడెవరు? నిరాకారుడు, సర్వశక్తిమంతుడు అని ఉంది. అలానే సర్వవ్యాప్తి అని కూడా యజుర్వేదంలో చెప్తుంది, అంటే భగవంతుని గురించి వర్ణిస్తూ వేదం. ఇక్కడ మనకి ఒక డౌట్ ఏమొస్తుంది అంటే నేను ఈ రెండవ పాయింట్లోకి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు సర్వవ్యాపి విగ్రహంలో మాత్రమే ఉండడం అంటే అజ్ఞానం అనేది ఆయన తర్కం అన్నమాట. దేవుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి, ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అలాంటప్పుడు ఒక చిన్న విగ్రహంలో మాత్రమే ఆయన ఉంటాడు అని అనడం అవివేకం. కాబట్టి దేవుని ఒక స్థలంలో బంధించడం వేద సత్యానికి విరుద్ధం అని ఆయన పేర్కొన్నాడు. చూసారా, ఈయన మాటల్ని ఈయనే ఖండించుకుంటున్నాడు. ఈయనే వేదాన్ని పరమ ప్రామాణికం అని చెప్పి వేదాన్ని ఖండిస్తున్నాడు. ఎలా అంటే సర్వవ్యాపి అయిన భగవంతుడు మరి విగ్రహంలో ఉండడా? మీరు ఒక విగ్రహంలో మాత్రమే బంధిస్తున్నారు అని చెప్తున్నారు, తప్పు. విగ్రహం కూడా దేవునికి సంబంధించిందే, విగ్రహంలో కూడా దేవుడు ఉంటాడు అని మనం చెప్తున్నాం కదా. అందుకోసమే విగ్రహాన్ని కూడా మనం పూజిస్తున్నాం. సో నిరాకారుడిగా దేవుడు ఉంటాడు, ఆకారుడిగా కూడా దేవుడు ఉంటాడు. ఎందుకు అంటే ఆయన సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎలా కావాలంటే అలా ఉంటాడు కదా. ఆయన ఆకారంలోకి రాలేడా ఈయన చెప్తున్నట్టు? అంటే ఆయనకి అంతే శక్తి మాత్రమే ఉందా? మరి ప్రపంచమంతా లేదా ఈ సర్వమంతా ఉండే దేవుడు విగ్రహంలో లేకపోతే మరి ఆయన సర్వవ్యాపి ఎలా అవుతాడు? మీకు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది ఎక్కడో విన్నట్టే ఉంది కదా. సృష్టి వేరు, సృష్టికర్త వేరు అని ఎవరో చెప్పడం మనం విన్నాం కదా. ఎవరు అంటే ఈ ఎడారి మతాల వారు. వాళ్ళ దృష్టిలో సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఎక్కడో పైన పడుకుంటాడనమాట సృష్టికర్త, సృష్టి చేసేసి. ఆ సృష్టి అనేది ఇక్కడ ఉంటుంది. వీళ్ళ ప్రకారం ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా వాళ్ళు ఆ మతస్థులు తినడానికి పనికొచ్చేది. ఆ మతస్థులు ఎంజాయ్ చేయడానికి దేవుడు మిగతా వాటిని కూడా సృష్టించాడు అనేది ఆ మతస్థుల తాలూకు అభిప్రాయం. తెలుసో తెలియకో లేదా ఆ మతాలని అంటే అడ్డుకోవడానికి లేదా వాదించడానికి ఈయన దగ్గర తర్కం సరిపోలేదో నాకైతే అర్థం కావట్లేదు. లేదా ఆ ప్రభావంలో పడి ఏదైతే ఆ మతాలు చెప్తున్నాయో దాన్నే ఈయన కూడా పాట పాడాడా అన్న డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇవి చెప్తున్నట్టు ఈ రెండు మతాల గురించి మనం మాట్లాడుతున్నాం, ఎడారి మతాలు. దాంట్లో దేవుడు కొనకడు, ముఖ్యంగా ఇస్లాం వారు చెప్తారు దేవుడు కొనకడు, లేవడు, అవతారాలు ఉండవు, ఆయన అక్కడే ఉంటాడు, ఒక హర్షని సింహాసనం మీద కూర్చుంటాడు అని చెప్తుంది. మనం చెప్పే వేదాల ప్రకారం మనం అదే చెప్తున్నాం. అరే బాబు కొనకడు, ఓకే బాగానే ఉంది. అసలు ఎందుకు కొనకడు అనేది డౌటు. అంటే కునికే శక్తి అనేది ఆయనకి లేదా? లేదా సృష్టి వేరు, సృష్టికర్త వేరు అంటున్నారు కదా. సృష్టిలో మీ సృష్టికర్త ఉండడా? సృష్టికర్తకి సృష్టిలోకి రావడానికి శక్తి సరిపోవడం లేదా అని మనం వాళ్ళని అడుగుతున్నాం. ఇవే క్వశ్చన్స్ మనం ఇక్కడ ఈయన కూడా దయానంద సరస్వతుల వారికి కూడా అడుగుతున్నాం. నిరాకారుడు ఓకే, సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు అనే దగ్గర ఈ రెండు సరిపోవట్లేదు. మీరు చెప్తున్న మాటలు మీరే వేదాన్ని ఖండిస్తున్నారు. సర్వశక్తిమంతుడైతే విగ్రహంలో కూడా ఉంటాడు, సర్వశక్తిమంతుడైతే అవతారాలు కూడా ఎత్తుతాడు, ఆయన ఎలా కావాలంటే అలా ఉంటాడు, నిరాకారంగానూ ఉంటాడు, ఆకారం ఉంటుంది. సర్వవ్యాపి అయితే విగ్రహంలో కూడా ఉంటాడు, అలానే సృష్టి మొత్తం ఉంటాడు. సృష్టిని ఎలా అయితే పూజించవచ్చో అందులో ఉన్న విగ్రహాన్ని కూడా పూజించవచ్చు. రాయిలో ఉండడు అని మీరు ఎలా చెప్తారు? వీళ్ళు చెప్పే మాట ఏంటి అంటే రాయి ఏం చేస్తుంది, రాయి ఏమి చెయ్యదు, రాయి అలానే ఉంటుంది. కరెక్టే, రాయి అలానే ఉంటుంది. దేవుడు మాత్రం ఏమి చేస్తున్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుందా? అది విశ్వాసానికి సంబంధించిన విషయం. దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏంటి అనేది మీరు ఫిలసాఫికల్గా మాట్లాడుతున్నారు తప్ప దానికి ఏమైనా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి స్పష్టంగా ఉన్నాయి అంటే అదేమైనా సైన్సా? ఒక రకమైన ప్రయోగం చేసి స్టెప్స్ 1 2 3 4 అని స్టెప్స్ వేసి మనం దేవుడి తాలూకు క్వాలిటీస్ మనం చెప్పగలమా? ఇవి చేస్తే దేవుడిని మనం ఎలా తెలుసుకోవచ్చు అని ఏమైనా ఉందా?
అంతా విశ్వాసానికి ఫిలాసఫీకి సంబంధించిన విషయమే కదా. వీళ్ళు మాట్లాడేటప్పుడేమో అదేదో వీళ్ళు సత్యాన్ని గ్రహించారు, పేరు సత్యార్థ ప్రకాశం అంట. అసలు విశ్వాసానికి దీనికి ఏంటి సంబంధం? ఫిలసాఫికల్గా మాట్లాడుతున్నప్పుడు ఫిలసాఫికల్గా మాట్లాడాలి. దాంట్లో మీకు మీరే ఖండించేస్తూ మీరు చెప్పిందే కరెక్ట్ అని అది ఎడారి మతాల వాళ్ళు చేస్తారు. తెలుసో తెలియకో ఈ దయానంద సరస్వతుల వారు కూడా అందులోనే పడ్డారు. నెక్స్ట్ కూడా ఏంటంటే విగ్రహారాధన మనుషులను మూఢనమ్మకాల్లో పడేస్తుంది అని దయానంద సరస్వతుల వారు అన్నారు. జనం విగ్రహాలకు పాలు నీళ్లు పోస్తూ వాటిని నడిపి దుస్తులు వేయడం మొదలైన వాటిని దైవ సేవ అని భావిస్తున్నారు. కానీ ఆయన అభిప్రాయం ప్రకారం దేవుని సేవ అంటే ఆయన సృష్టిలో సత్యం, ధర్మం, కరుణ, జ్ఞానం ప్రబలేలా చేయడం. విగ్రహారాధన వలన ఆధ్యాత్మిక జ్ఞానం తగ్గిపోతుందని ఆయన అన్నారు. అగైన్ ఆధ్యాత్మిక భావన విగ్రహ పూజ చేయడం వల్ల తగ్గిపోతుందని ఎవరన్నారు? అలా మీరు అనుకున్నారు. దుస్తులు మార్చడం ఇవన్నీ ఏంటి? భక్తి భావానికి సంబంధించిన విషయం. అది మన సాంప్రదాయం ప్రకారం కలికాలంలో భక్తే ముందుకొస్తుంది. ఎందుకంటే ఈ తపస్సు ఇవన్నీ కూడా ఉన్నాయి, మనకి యజ్ఞాలు చేయడం ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు చేసే పరిస్థితి మానవులకు లేదు. అందువలనే యుగానికి ఒక ధర్మం పెట్టారు. ఆ ధర్మం ప్రకారం ప్రస్తుతానికి భక్తే చేయలేకపోతున్నారు. మీరు మళ్ళీ ఆ పాత దీనికి వెళ్ళి యజ్ఞాలు చేయాలి అంటే ఎలా చేయగలరు? దాన్ని ఎవరు ఖండించట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఉంది అని చెప్పడమే నా తాలూకు ముఖ్య ఉద్దేశం. మీకు నచ్చలేదు కనుక దాని దగ్గరికే వెళ్ళాలి, తీసేస్తామంటే ఎలా? మూర్తి పూజలో దుస్తులు వేస్తున్నారు అంటే వాళ్ళ ఇష్టానికి వేసుకుంటారు. వద్దు అని చెప్పడానికి మీరెవరు? అసలు అదంతా కాదు అని చెప్పడానికి మీరెవరు? ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం కదా. మీరు కూడా వేదమే పరమ ప్రమాణం అని దగ్గర మీరు మేము ఒప్పుకుంటాం, అది విశ్వాసమే. అంతే తప్ప మిగతావన్నీ కాదనడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? అర్థం కావట్లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే మూర్తి పూజ వేద ధర్మానికి విరుద్ధం. వేదాలు ఆత్మజ్ఞానం, ధ్యానం మరియు సత్యాన్వేషణను ఉపదేశిస్తాయి. పురాణాలు తర్వాత వచ్చిన మూర్తి పూజ విధానాలు వేద ధర్మాన్ని వక్రీకరించాయని ఆయన విమర్శించారు. వేదాలు చెప్పినది ధ్యానరూప భక్తి, పురాణాలు చెప్పినది బాహ్య రూప భక్తి. మొదటిది జ్ఞానాన్ని ఇస్తుంది, రెండోది అంధభక్తిని పెంచుతుంది అనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు మనం వేదం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ప్రకృతి శక్తులను పూజించడమే వేదంలో చేసింది. కానీ ఈయనకు అడ్డం వస్తుందని చెప్పి ప్రకృతి శక్తులను పూజిస్తే మీరు అంధవిశ్వాసంలోకి వెళ్ళినట్టే అని చెప్పి దయానంద సరస్వతుల వారు ఆయన వేదంలో చెప్పారు. మరి ఇటు పక్కన ప్రకృతి శక్తులన్నీ ఏంటవి? ఆ ప్రకృతి శక్తులను పూజిస్తే అంధంలోకి వెళ్తారు అని మీరు చెప్తున్నారు, కానీ వేదం ఏం చేస్తుంది? చాలా వరకు ప్రకృతి శక్తులనే కదా పూజిస్తున్నాయి. మరి అదంతా అజ్ఞానం అంటారేంటి? జ్ఞానము ఉంది, కర్మకాండ రెండింటి గురించి కదా చెప్తుంది. జ్ఞానం అంటే ఏంటి? తపస్సు చేసుకొని కూర్చోవాలి. మరి దేవతలకి హవిస్సులు అవన్నీ ఎందుకు ఇవ్వాలి? అదంతా కర్మకాండ కదా. మీరు చెప్తున్నట్టు అది జ్ఞానానికి సంబంధించింది కాదు కదా. మరి అదెందుకు చేయాలి? అసలు హవిస్సులు ఎందుకు ఇవ్వాలి? కేవలం తపస్సు చేసుకొని మనం మోక్షాన్ని సంపాదిస్తే సరిపోతుంది కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అన్ని ఆప్షన్స్ మనకి మన తాలూకు హిందూ ధర్మం అనేది ఇచ్చింది, సనాతన ధర్మం అనేది ఇచ్చింది. నీ తాలూకు వేని బట్టి నువ్వు చేయగలిగే దాన్ని బట్టి ఏదో ఒకటి ఎన్నుకునే ఒక ఆప్షన్ మనకి ఇచ్చింది. కానీ ఈయనేం చెప్తున్నాడు అంటే ఈయనకి నచ్చింది తీసేసుకొని మిగతావన్నీ కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అదేం ధర్మం? ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చూద్దాం. దేవుని పూజ మనస్సుతో, సద్గుణాలతో, సత్యకార్యాలతో చేయాలి. రాతి లేదా లోహపు విగ్రహానికి పూలు పెట్టడం సరికాదు. దానికి ఈయన ఏమంటాడంటే దేవుడు నిరాకారుడు, దేవునికి రూపం లేదు అని వేదం చెప్తుంది అని ఈయన అంటున్నాడు అనమాట. నేను అదే చెప్తున్నాను. వేదం చూస్తే అందులో నిరాకారుడు ఇవన్నీ ఉంటాయి. చాలా వరకు నిరాకారుడికే పూజ చేసినట్టుగా ఉంటుంది. కానీ వేదంలో విగ్రహాలను నిషేధించాలి అని ఎక్కడా వేదంలో లేదు. ఇది మనం గమనించాల్సిన అంశం. నేను ఇందాకే చెప్పినట్టు అది కేవలం చెప్పింది ఎవరు అంటే ఈయనకు తగ్గట్టుగా దయానంద సరస్వతుల వారు ఆయన వేదంలో రాసుకున్నారు తప్ప ఇంకెక్కడా అలాంటిది లేదు. ఈవెన్ మన సాంప్రదాయం కూడా దీనికి ఒప్పుకోదు. ఆ కాలంలో అలా చేశారు అంటే నిరాకారుడికి పూజించారని ఈ కాలంలో అలానే చేయాలని ఎక్కడ లేదు కదా. నిరాకారుడికి చేయాలంటే చేయొచ్చని ఆప్షన్ ఉంది. ఈ కాలంలో భక్తి మార్గంలో విగ్రహ పూజ చేస్తున్నాం, మనం మూర్తి పూజ చేస్తున్నాం. నేను ఇందాకే చెప్పినట్టు కొన్ని పనిముట్లకు కూడా చేసినట్టుగా ఉంది వేదంలో. మరి పనిముట్లు అంటే అక్కడ విగ్రహం కింద వస్తుంది కదా. సో విగ్రహానికి పూజ చేయడం వల్ల వస్తున్న ప్రాబ్లం ఏంటి అనేది నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఈయన నిజంగా పూర్తిగా ఆ యొక్క మాయలో పడిపోయి, ఇస్లాం క్రైస్తవ మాయలో పడిపోయి
ఈయన ఇలాంటి మాటలన్నీ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాడేమో అనే ఒక డౌట్ అయితే నాకు వస్తుంది ఆ ప్రభావంలో పడిపోయి. మీరు ఇంకొక విషయం జాగ్రత్తగా గమనిస్తే దయానంద సరస్వతుల వారు చేసింది ఏంటంటే యాకదేవుని పూజించడానికి అందరినీ తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. అటుపక్క చూస్తే ఆ యొక్క ఎడారి మతాలు కూడా అదే చేసాయి. అల్లా తప్ప ఇంకెవరు దేవుడు లేడని చెప్తున్నాయి ఇస్లాం. క్రైస్తవంలో 3 దేవుళ్ళు ఉన్నారు, యేసు, హోలీ స్పిరిట్, అలానే యెహోవా. అయితే ఈ 3 వేరు కాదు, ఈ 3 ఒకటే అని త్రిత్వం అనేది బైబిల్లో లేకపోయినా వీళ్ళొక డాక్టరీని తీసుకొచ్చి ఒకటిగానే చెప్తున్నారు. అంటే రెండింటిలో చూసుకుంటే ఒక దేవుడు అన్న ఒక విషయాన్ని నిలబెడుతున్నారు. దానివలన ప్రపంచంలో జరిగిన ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో అవన్నీ కూడా మనం చూడొచ్చు. కానీ దయానంద సరస్వతుల వారి సత్యార్థ ప్రకాశంలో ఏమంటారంటే పురాణాల వల్లనే మనం పరమతాలలోకి మారడానికి మనం లోనయ్యామని చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. పురాణాలు ఉండడం వల్లనే ఈ రోజుకైనా మన ధర్మం నిలిచింది. ఎందుకంటే వేదం అనేది కేవలం మంత్రం తాలూకు ఫలానికి మాత్రమే సరిపోతుందని ఒక వరకు పెట్టేశారు. వేదాన్ని పూర్తిగా మనం శృతి చేయడం అనేది చాలా కష్టమైన పని. అది వేదం 14 సంవత్సరాలు మనం నేర్చుకుంటే తప్ప మనం ఆ పని చేయలేము. కానీ ఇక్కడ చూసుకుంటే పురాణాలు చాలా ఈజీగా అర్థమైపోతాయి. పురాణ శ్రవణం అనేది ప్రతి గ్రామంలో కూడా సాయంత్రం పూటలు జరగడం వల్లనే ఎప్పటికీ కూడా ఇప్పుడు జరగట్లేదు, అది వేరే విషయం. మొన్నటి వరకు జరగడం వలన అంటే మనకి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కూడా జరిగింది. కాంగ్రెస్ మనల్ని ఎప్పుడైతే పాటించిందో అప్పటి నుంచి ఇది తగ్గిపోతూ వచ్చింది. సో ఆ పురాణ శ్రవణం జరగడం వల్లే మన ధర్మం ఈ రోజు వరకు నిలిచి ఉంది. ఇప్పటికీ కొంతమంది శ్రవణకారులు, ముఖ్యంగా వర్ధిపత్తి పద్మాకర్ గారు అదే పని చేస్తున్నారు. దేశ విదేశాలకు వెళ్ళి పురాణ శ్రవణం చేస్తూ కాస్తో కోస్తో మన ధర్మం నిలబడేలా చేస్తున్నారు. సో అది పురాణ శ్రవణం జరగడం వల్ల మనం వేరే మతాల్లోకి వెళ్ళిపోయామని చెప్తున్నారు అంటే నాకు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అది అబద్ధమైన మాట. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఏ విధంగా అయితే ఆర్య సమాజికులు చెప్పిన మాటలన్నీ కూడా ఇటు పక్క దానికి ఎటువంటి తర్కం లేదు, అలానే విశ్వాసాన్ని కాదు అన్నట్టుగా చెప్తుంది. ఇంకొక పక్క వేదాన్ని ఖండించే విధంగా ఉంది. ఇంకొక మాట ఏంటంటే మన సాంప్రదాయానికి ఏ విధంగానూ సరిపోలదు. అందువల్లనే ఆర్య సమాజికుల్ని కానీ లేకపోతే ఆర్య సమాజపు వేదాన్ని కానీ మన సాంప్రదాయం అంగీకరించదు. ఇది నిజంగా అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడికి ఈ విషయాన్ని నేను పూర్తి చేస్తున్నాను. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈరోజు భాస్కర్ రాజు గారు మాట్లాడిన మాటల్ని తప్పుగా అర్థం చేసుకొని చాగంటి గారు భాస్కర్ రాజు గారి మీద కొన్ని విమర్శలు చేశారు. అసలు ఏది వేదం కరెక్ట్ అనే మాట దగ్గరికి వచ్చారు. అయితే నేను ఏమంటాను అంటే అకాడమిక్గా మీరు కూర్చొని మాట్లాడుకుంటే ఓకే, కానీ ఎప్పటికే మన హిందూ ధర్మం ఎక్కడికి వచ్చింది అంటే హిందూ అనేవాడు హిందూ ఏంటి అనేది తెలుసుకోలేని ఒక పరిస్థితుల్లో ఉంటే మీరు ఇలాంటివి వీడియోలు చేయడం వలన మరింత కన్ఫ్యూజన్లోకి నెట్టివేసే పరిస్థితికి వచ్చింది. అంతేకాకుండా ఇంకొక పక్క మనం యూట్యూబ్లో చూస్తే ఇటు పక్క శైవం అని అటు పక్క వైష్ణవం అని గొడవలు ఎలా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ఈ మధ్యనే ఒక ఆవిడ యూట్యూబ్లో ఒక పోస్ట్ చేసింది, వైష్ణవాన్ని ఆది శంకరాచార్యుల వారే ఏమీ చేయలేకపోయారు అని ఆవిడ గారు ఒక మాట అన్నారు. అసలు వైష్ణవాన్ని ఆది శంకరాచార్యుల వారు ఏమి చెయ్యలేకపోయారు ఏంటి? అసలు ఆయన ఏమి చేయాలనుకున్నారు? వైష్ణవాన్ని ఏమైనా ఆయన తొదముట్టించాలి అనుకున్నారా? ఆయన పోరాడింది కర్మ సిద్ధాంతం మీద అని తెలుసు. ఆయన పోరాడింది మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి. బౌద్ధం మీద పోరాడారని తెలుసు, కానీ ఈ వైష్ణవం మీద అని చెప్పి అసలు ఎక్కడ చరిత్రలో లేదే. మీకు ఈవిడి గారికి నేను చెప్తుంది, ఈవిడికి ఎవరి మీదనైనా కోపం ఉంటే, ఈవిని ఎవరైనా ఒకవేళ ఏమైనా అంటే ఆ వ్యక్తి వరకు ఈవిడంటే ఓకే, కానీ ఇందులో అనవసరంగా ఆది శంకరాచార్యుల వారిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇలా అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఈరోజు మీరు ఆది శంకరాచార్యుల వారిని అంటే రేపు పొద్దున్న ఇంకొకడెవడో వచ్చి రామానుజాచార్యుల వారిని ఏదో మాటలంటూ ఆయన ఒక వీడియో చేస్తాడు, లేదా మధ్వాచార్యుల వారిని మధ్యలోకి తీసుకొస్తారు. ఇదంతా ఏం జరుగుతుంది? వీళ్ళంతా కూడా హిందుత్వం కోసం పోరాడిన వాళ్ళు కాదా? హిందూ ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు కాదా? సిద్ధాంతాలు కలిసి ఉన్నదే ఒక మన హిందూ సమాజం కదా. రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. దాన్ని మీరు మానేసి వైష్ణవం అని మిగతా వాళ్ళని తిట్టి, లేదా అటుపక్క శైవులు ఎవరైనా వైష్ణవుల్ని తిట్టి, ఇదంతా ఏం జరుగుతుంది? వైష్ణవులు ఉన్నారు ఒక పుంజుడు మంది, శైవులు ఉన్నారు ఒక పుంజుడు మంది, అంతే. ఈ కొట్టుకొని ఏం చేస్తున్నారు మీరు? అందరం మనమంతా ఒక దగ్గర నిలబడి మన హిందూ ధర్మం మీద ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద పోరాడాల్సింది పోయి ఈ విధంగా మీరు వేరు మేము వేరు అని చెప్పి ఆ పుణ్యపురుషులను, ఆ మూల సిద్ధాంతాలను స్థాపించిన వ్యక్తులను తీసుకొచ్చి ఈ విధంగా తోలనాడడం ఎంతవరకు కరెక్టు?
కోర్స్ నేను కాదనట్లేదు, ఇందులో ఎవరిదైనా తప్పు ఉండొచ్చు, ఈవెన్ ఇంకెవరైనా అనుండొచ్చు, ఈవిడ సహనం కోల్పోయి ఉండొచ్చు, లేదా ఇంకొకరు సహనం కోల్పోయి ఈవెన్ ఏదైనా అనుండొచ్చు. నేను ఆ తప్పొప్పుల్లోకి వెళ్ళట్లేదు. నా పాయింట్ ఏంటంటే ఎవరైనా, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను తప్ప, ఎవరినైనా ఏవైనా అంటే మీరు ఆ వ్యక్తుల వరకు అనండి తప్ప హిందూ ధర్మాన్ని నిలబెట్టే ఆ సిద్ధాంతాలను కానీ ఆ సిద్ధాంత పురుషులను కానీ ఏవి అనొద్దు, అటువైపు దయచేసి వెళ్ళొద్దు. ఇదంతా కూడా అనవసరపు శ్రమ, అనవసరపు పంచాయతీలు. మనందరం కూడా కలిసికట్టుగా నిలబడి హిందూ ధర్మం మీదకి వస్తున్న ఆ ఎడారి మతాలను, ఈ కమ్యూనిస్టులను, ఇటుపక్క ఉన్నారు కదా కాంగ్రెస్ వాదులు, ఇలాంటి వాళ్ళని మనం ఎదుర్కోవాలి తప్ప అది కూడా తర్కబద్ధంగా, చట్టబద్ధంగా. మనలో మనం కొట్టుకొని మనం ఎప్పుడూ ఐక్యంగా లేము, ఉండము అనే స్టేట్మెంట్ని నిజం చేస్తూ ఇలాంటి పనులు చేయొద్దని మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. జై హింద్.